ఇలా ఒకప్పటి కథ వేరు, ఇప్పుడు వేరు. సోదరులారా, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా. లోకల్ బాడీ ఎన్నికలల్లా రెడ్డి గారులు దిగుతూ ఉంటారు, ఊర్ల పొంటి విలువైన దిగుతూ ఉంటాడు. ఆన్నే ఇంటికాడ చైర్లు 5-6 వేసుకొని వాడిని పిలిచి వీడిని పిలిచి ఇద్దాగు అద్దాగు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ దుకాణం స్టార్ట్ కావచ్చు, అప్పుడే స్టార్ట్ కావచ్చు. నేను నిజంగా ఒక బీసీ తల్లి పాలు తాగినా, ఆ బీసీ తల్లి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా, నేను వారికి ఓటయ్యా, నా బీసీకే ఓటేస్తా. మీరు వేస్తారా? అట్లా వేస్తే మోసగా 2 సైడ్లు ఇవ్వటరా. నిజంగా దమ్ముంటేనే పిరికోళ్ళు లేవకూడదు. వేస్తారా? జై బీసీ, జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు. కూర్చోరు సోదరులారా. ఇక ఇప్పుడైతే నమ్మకం వచ్చింది ఆయగా. ఎందుకంటే ఒక్క చేయగా 2 చేయలు లేవట్టి నా బీసీల కోసం, నా బీసీ బిడ్డలకే ఓట్లు వేస్తా అని చెప్పి ఇవాళ మీరు చెయ్యినెత్తి నినదించిన చూసినవా? ఇది చాలు, ఇది చాలు వాళ్ళ బతుకులు, రాజకీయ బతుకులు అంతం చేయడానికి. మంచిర్యాల సోదరులారా, రేపు 2028 కల్లా బీసీలు ముఖ్యమంత్రిగా, బీసీలు మంత్రులుగా, బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా మనం ఉండాలి. దానికోసం మరి వాళ్ళందరికో పార్టీ దుకాణం ఉండే, మరి మనకేంది మళ్ళన్నా? బీసీలకు రాజకీయ పార్టీ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? మీరు గట్టిగా చేయలేమంటేనే చెప్తా. ఉండాలా వద్దా? ఉండాలా? పక్కా బీసీల రాజకీయ పార్టీ వస్తా ఉంది. ఈ బీసీల మన రాజకీయం మనం చేసుకుందాం, మన టికెట్లు మనం ఇచ్చుకుందాం, మన మంత్రి పదవులు మనం పంచుకుందాం, మన కార్పొరేషన్ చైర్మన్లు మనం ఇచ్చుకుందాం, బీసీల ఆత్మగౌరవ జెండా ఎగిరేద్దాం. కాబట్టి సోదరులారా, ఈ మంచిర్యాల గడ్డ నుంచి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానికానికి చెప్తా ఉన్నా, బీసీలమై పుట్టినం, బీసీలుగానే స్పష్టం గుర్తుపెట్టుకోరి. పుట్టింది బీసీలమే, సచ్చేది కూడా బీసీలమే. కానీ మన సాగుకు అర్థం ఉండాలి. ఆ అర్థం మన వాళ్ళ కోసం బతికేటువంటి అర్థం ఉండాలి. అందుకోసం మీరందరూ కూడా గ్రామ గ్రామాల మన బీసీల చర్చ పెట్టండి, మన బీసీలతో మాట్లాడండి, బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు.